హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. మనం ఎప్పుడూ చేసుకునే దొండకాయ కర్రీస్ రొటీన్‌గా కాకుండా ఈసారి నేను షేర్ చేసే వీడియో అనేది ఒక్కసారి ట్రై చేసేయండి. టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ రసం, సాంబార్‌లోకి కాంబినేషన్స్ కూడా చాలా బావుంటుంది. అదే దొండకాయ కొబ్బరికాయ అండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. కొంచెం పాతకాలపు వంట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఒక్కసారి రివ్యూ అనేది షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే కుక్ చేసుకుని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ఫ్రైకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది సాంబార్ ఆర్ పప్పుచారు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది వీటిలోకి. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనకి రైట్ లెఫ్ట్ సైడ్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో పీసెస్ వచ్చే వరకు మనం కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి మనకి సైజ్ అనేది ఇలానే ఉండాలండి. దొండకాయ అనేది టేస్ట్ అప్పుడే బాగుంటుంది. మీకు ఒకటి తెలుసా, మనం తీసుకునే వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, మనం తీసుకునే సైజుని బట్టి టేస్ట్ అనేవి మారుతూ ఉంటాయండి. తెలుసా మీకు? ఇప్పుడు నేను దొండకాయ అనేది రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను కదా, సో ఈ టేస్ట్ వేరే ఉంటుంది. అదే నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయండి. అది ఏ వెజిటేబుల్ అయినా సరే అలానే టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం తీసుకున్న దొండకాయలన్నీ నేను చూపించే విధంగా సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో కావాల్సింది మెయిన్ కొబ్బరి తురుమండి. అది కూడా తురుముకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్రైకి కావాల్సిన ఫస్ట్ తాలింపు కదా, సో ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. అది బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అనేవి యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, దంచుకున్న వెల్లుల్లి, ఒక 5 to 6 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు. అండ్ ఇంకొకటండి, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో మర్చిపోయాను, మీకు చెప్పడం కూడా మర్చిపోయాను. సో నేను వీడియోలో లాస్ట్ అనేది యాడ్ చేశాను, క్లిప్ యాడ్ చేశాను చూడండి. మనం ఈ ఫ్రై తినేటప్పుడు ఆ పప్పులు అనేవి తింటూ ఉంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా. సో పప్పులు అనేవి కంపల్సరీ యాడ్ చేసుకోండి. మినపప్పు, పచ్చిశనగపప్పు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా లిడ్ క్లోజ్ చేస్తే ఒక 5 to 10 మినిట్స్లో మగ్గిపోతాయండి. నెక్స్ట్ వీటిలోనే కొంచెం పసుపు, సాల్ట్ ఒక 5 మినిట్స్లో దించేస్తాము అన్నప్పుడు మనం తురుముకున్న కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి రివ్యూ అనేది తప్పకుండా షేర్ చేయండి.